హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో ఇవాళ వీడియోలో కూడా యాజ్ యూజువల్గా వీఆర్ బ్యాక్ విత్ న్యూ డిజైన్స్ ఇన్ ద బ్లాక్ బీడ్స్. సో మీరు ఇస్తున్న రెస్పాన్స్ అనేది నార్మల్గా లేదు. రియల్లీ ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్ టు షో యూ మోర్ నెంబర్ ఆఫ్ న్యూ డిజైన్స్ ఇన్ ద బ్లాక్ బీడ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ దీంతో పాటుగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, బ్లాక్ బీడ్స్లో కానీ దాదాపు ఇతర వీడియోస్లో కానీ ఎక్కువగానైతే హ్యాండ్మేడ్ జ్యువెలరీ చూపించేస్తాము కాబట్టి దయచేసి షిప్మెంట్కి కొంత టైం పడుతుంది. ఒక మినిమం 4-5 days అయితే మినిమం పడుతుందండి హ్యాండ్మేడ్ జ్యువెలరీకి. లేదు అలా ఎమర్జెన్సీ ఉంది, నాకు అర్జెంటుగా ఉంది, ఇమీడియట్గా ఇవాళ రేపే షిప్మెంట్ కావాలి అనుకుంటే కనుక ఒక్కసారి మీరు పేమెంట్ చేసే ముందు ఒక ఎంక్వైరీ చేసేసుకోండి, నాకు ఈ 1-2 daysలో ఐటమ్ రిసీవ్ అవుతుందా లేదా. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ ప్రొసీడ్. అలా కొంత ఏమైనా 1 or 2 ఎక్సెప్షన్స్ ఉంటే నేను చెప్పేస్తాను. అదర్వైజ్ మీరు మీ ప్రియారిటీని బట్టి మీరు బుక్ చేసేసుకోవచ్చు. ఎందుకు అంటే ఒక 6 to 7 members కంటిన్యూస్గా ఓన్లీ బ్లాక్ బీడ్స్ మీదే వర్క్ చేసేస్తున్నారు. మీరు నమ్ముతారో లేదో తెలీదు, బట్ స్టిల్ వీఆర్ రిసీవింగ్ దట్ మెనీ ఆఫ్ పెండింగ్ ఆర్డర్స్. ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, బిఫోర్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అంటే కంపల్సరీగా టైం అయితే పడుతుందమ్మా. మినిమం ఒక 3 నుంచి 5 days అయితే కంపల్సరీగా పడుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా మేక్ చేయాలి, మేక్ చేశాక మీకు పంపించాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క కస్టమైజేషన్ ఉంటుంది, ఒకటి స్పెషలైజేషన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు ప్రొసీడ్. ఓకేనా. ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే పేమెంట్ చేసే ముందు ఒక్కసారి అడగండి. అండ్ బై ద వే మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. ఇది వచ్చేసి చాలామందికి సావిత్రి సెట్ కదా, నేను ఇంత ముందుకు చూపించాను మీకు ఈ పీస్ అనేది. ఇది మళ్ళీ అప్పుడైతే అందరికీ 1 week టైం అలా పెట్టి తీసేసుకున్నాను. దాదాపు పెండింగ్ ఆర్డర్స్ అన్నీ అయిపోయాయి. అండ్ మళ్ళీ అయితే ఆర్డర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. అండ్ మీరు ఇచ్చిన రెస్పాన్స్ నార్మల్గా లేదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. పర్టికులర్గా ఈ కలెక్షన్ అయితే అసలు మెచ్చుకొని వాళ్ళు లేరు. నేను షాప్లో వేసుకొని కూర్చున్నా కూడా వచ్చి అప్రిషియేషన్ చేసిన వాళ్ళు లేరు. అంత బాగా కుదిరింది మాల అనేది. సో ఇలాంటివి ఇంకా ఇప్పుడు మాత్రం మీరు ఆర్డర్ చేసుకుంటే కనుక 3 days టైం తీసేసుకొని నేను డిస్పాచ్ చేసేస్తాను. ఓకేనా. 3 days టైం తీసుకొని డిస్పాచ్ చేసేస్తాను ఈ కలెక్షన్. ఇంతకుముందుకైతే నేను 1 week టైం పెట్టాను అందరికీ. 1 week టైం పెట్టి యాజ్ పర్ దట్ షిప్మెంట్ చేస్తూ వెళ్ళాము. ఇప్పుడు మాత్రం నేను 3 days టైం పెట్టేస్తున్నాను. దిస్ ఈజ్ బ్లాక్ బీడ్స్లో మనందరి దగ్గర కంపల్సరీగా ఉండాల్సిన కలెక్షన్లో ఇది కూడా ఒకటి. ఓకే సరే. సో ఇవాళ కలెక్షన్ అయితే దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 18 carat రెప్లికా కలెక్షన్స్. మీకు ఇది డైమండ్స్లో ఎక్కువ కనిపించేస్తాయి, రియల్ డైమండ్స్లో కూడా వస్తాయి, ప్లస్ బ్లాక్ స్టోన్లో కూడా వచ్చేసింది. మిడిల్ వచ్చేసి రూబీలో హై క్వాలిటీ ఆఫ్ రూబీ స్టోన్ ఇస్తూ మేక్ చేసిన మాల. ఇవన్నీ కూడా స్మాల్ సైజ్ ఆఫ్ బ్లాక్ స్టోన్స్ వచ్చేస్తాయండి. ఎంత బాగా షైన్ అవుతాయి అంటే, మనం 18 carat రెప్లికా గోల్డ్లో చాలా చూస్తూ ఉంటాం బ్లాక్ బీడ్స్లో. ఇది యాజ్ ఇట్ ఈజ్ రెప్లికా అని అంటే 100% రెప్లికా కలెక్షన్ అని చెప్పేస్తాను. మీకు క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. లుక్ వైజ్గా కూడా యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ లాగా కనిపించేస్తుంది. మీకు ఇది లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 inches లెంత్లో ఉంటుంది. బ్లాక్ కంప్లీట్గా దిస్ ఈజ్ అ స్టోన్. మిడిల్లో వచ్చేసి ఏంటంటే రూబీ స్టోన్తో టచ్అప్ ఇస్తూ చేసిన కలెక్షన్. ఓకే. అండ్ ఇందులో మీకు 2 color ఆప్షన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ విత్ ఇదిగోండి, దిస్ ఈజ్ అ డైమండ్ రెప్లికా అని చెప్పొచ్చు. చిన్న స్టోన్స్ వస్తాయి, చాలా బాగా షైన్ అవుతుంటాయి. ఎలా అంటే మినుకు అంటుంటే చూసారా. మేమైతే వీటికి పెట్టుకున్న పేర్లు ఏంటంటే మినుకులు అనుకుంటాం, మినుకులు అని పిలుస్తాం వీటిని. అంటే ఎంత చిన్నగా ఉన్నా కూడా షైనింగ్ అనేది తగ్గకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. మీరు ఈ మధ్య కనుక గోల్డ్ షాప్లో లైట్ వెయిట్ జ్యువెలరీ ఆఫ్ గోల్డ్ బ్లాక్ బీడ్స్లో కనుక షాపింగ్ చేస్తూ ఉంటే ఈ కలెక్షన్ ఖచ్చితంగా చూసే ఉంటారు. వైట్ అండ్ రూబీ కాంబినేషన్ అండ్ బ్లాక్ అండ్ రూబీ కాంబినేషన్, బోత్ ఆర్ వెరీ ఎక్సలెంట్ అండ్ రియలీ వండర్ఫుల్ కలెక్షన్స్. ఇవన్నీ కూడా లైట్ వెయిట్గా ఉంటాయి, చూడడానికి స్టైలిష్గా ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా కనిపించేస్తాయి. ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి ఆర్డర్ ప్లేస్ చేసుకోకపోవడానికి. అండ్ విత్ ఎ బడ్జెట్ ఫ్రెండ్లీ. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. ఫర్ ద వైట్ ఆల్సో సేమ్ కాస్ట్ అండ్ ఫర్ ద బ్లాక్ ఆల్సో సేమ్ కాస్ట్. 2 lines కనుక మీరు ఇట్లా ఈ డిజైన్లో తీసుకుంటే కనుక 950 rupees. లేదండి నేను ఇంత హెవీగా వెయ్యలేను అనుకుంటే కనుక యూ కెన్ ఆల్సో ప్లేస్ ద ఆర్డర్ ఫర్ ద సింగిల్ లైన్ ఆల్సో. ఇది డబల్ లైన్ కదా, ఇదిగోండి ఇది సింగిల్ లైన్. కొంచెం నాకు సింపుల్గానే రోజు ఆఫీస్ వేర్గా సింపుల్ కలెక్షన్సే కావాలి అనుకుంటే కనుక యూ కెన్ గో విత్ దిస్ కలెక్షన్. మిడిల్లో వచ్చేసి సింగిల్ లైన్ వచ్చేస్తుంది.
ఇది వచ్చేసి మీకు డబల్ లైన్లో వచ్చేస్తుంది. సింగిల్ లైన్ అయితే కనుక మీకు 500 రూపీస్ పడుతుందండి ఒక లైన్. లేదు డబల్ అంటేనే మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు, డబల్ అయితేనే కొంచెం అఫోర్డబుల్ కాంబో అని చెప్పొచ్చు ఒక రకంగా ప్రైస్ అనేది. డబల్ అయితే కనుక 950, సింగిల్ అయితే కనుక 500 రూపీస్. అండ్ బ్లాక్తో పాటు మీకు వైట్లో కూడా సింగిల్గా ఉంది, కావాలనుకుంటే అది కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వైట్ విత్ రూబీ కాంబినేషన్. దిస్ వన్ బోత్ ఆర్ ఎక్సలెంట్. బ్లాక్ బాగుందా వైట్ బాగుందా అంటే నేనైతే జడ్జ్ చేయలేకపోతున్నా, బికాస్ దోస్ టూ ఆర్ వెరీ 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 క్యూట్. ఓవర్లోడ్ అయిపోయింది అంట చూసారా, క్యూట్నెస్ అనేది సేమ్ అలాగే ఉంది. సో చూస్తూనే ఉండండి ఇలాంటి ఇంకా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అంటే బ్లాక్ బీడ్స్లో మెస్మరైజేషన్. ఇక్కడ ఇవి వచ్చేసి ఏంటంటే చెప్పండి ఇవేంటి, మీకు షైనింగ్ తెలుస్తుంది కదా. దీస్ ఆర్ రియల్ బ్లాక్ డైమండ్స్ విత్ కట్టుతీగ వర్క్. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ మనులు, రియల్ రూబీ, చేతన్ రూబీ అండ్ రియల్ గ్రీన్, ఎమ్రాల్డ్లో రియల్ గ్రీన్ విత్ రియల్ బ్లాక్ డైమండ్ అండ్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ కట్టుతీగ విత్ నక్షి బాల్. మీకు వర్క్ స్మూత్నెస్, బీడ్స్ క్వాలిటీ ఆల్మోస్ట్ కనిపించేస్తుంది వీడియోలో. యూ కెన్ సీ ఎంత చిన్న చిన్న నాట్స్ అంటే ఇవన్నీ కూడా ఎంతో ఓపికతో అల్లితే తప్ప ఇంత బ్యూటీనెస్ రాదండి, మీరు కూడా ఒప్పుకోవాల్సిందే. సపోజ్ ఇదే డిజైన్ రియల్ గోల్డ్కి వెళ్ళామనుకోండి, ఇలా డబల్ లైన్ విత్ రియల్ బ్లాక్ డైమండ్స్, వాళ్ళు వేసే కాస్ట్కి అంటే మీకు ఆ సబ్జెక్ట్ మీద అంత అవగాహన లేదు కాబట్టి పెట్టేస్తారు, కానీ మతిపోతుంది సీరియస్లీ. ఆ బీడ్స్ కాస్ట్ చూస్తుంటే ఏం చెప్పడానికి లేదు అక్కడ, అంతే గమ్మున నోరు మూసుకొని పే చేసేసుకొని తెచ్చుకోవాలి అంతే. దట్స్ ఆల్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇవన్నీ రియల్ బ్లాక్ డైమండ్ విత్ చేతన్ రూబీ అండ్ రియల్ ఎమరాల్డ్. నీట్గా 2 లైన్ అలైన్మెంట్ వచ్చేస్తుంది. మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. పైకి అంతా కూడా ఇలా చైన్ వచ్చేస్తుంది. బీడ్ క్వాలిటీ అయితే చాలా చాలా సుపీరియర్గా ఉంది. న్యాచురల్గా వేసుకున్నా కూడా గోల్డా అనుకునేంత బాగుంది. 1150 ఈజ్ ఎ ప్రైస్. మీ లవ్డ్ వన్స్ కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చండి. ప్రతిసారి సేమ్ రిపీటెడ్ గిఫ్ట్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు, అంత బాగున్నాయి ఇవన్నీ కూడా. 1150 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ మీకు ఇవన్నీ సింపుల్ కలెక్షన్స్ చూపించేస్తాను మీకు. ఇవన్నీ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్, ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ లెంత్ వచ్చేసి 18 to 20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. బ్లాక్లో హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద స్పిన్నల్ విత్ సీజెడ్. ఇదంతా కూడా బేబీ పింక్లో సీజెడ్ బీడ్ ప్లస్ నక్షి బాల్. ఇది కూడా ఇలా వచ్చేస్తుంది మాల అంతా కూడా మీకు బేబీ పింక్ విత్ నక్షి బాల్ కట్టుతీగ. లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ వచ్చేస్తుంది. ప్రైస్ ఆల్సో వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. సింపుల్గా ఒక చిన్న చైన్ ఇలా వేసుకున్నా కూడా ఎంతో డీసెంట్గా న్యాచురల్గా ఆల్మోస్ట్ గోల్డా అన్నంత బ్యూటిఫుల్గా ఉంది. మనం పెట్టే ప్రైస్ ఎంత తెలుసా దీనికి? జస్ట్ 500 రూపీస్. ఎక్కడ ఎంత బాగుంది క్వాలిటీ ఆఫ్ వర్క్, ఈ స్మూత్నెస్, ఈ పనితనం అనేది ఒక్కసారి చూసేసుకోండి. జస్ట్ నథింగ్. ఎందుకు నథింగ్ అంటున్నారు? 500కి విలువ లేదా అంటే నేను దాని గురించి మాట్లాడట్లేదండి. ఈ బీడ్స్కి, ఈ రియల్ సీజెడ్ బీడ్స్కి, కట్టుతీగ వర్క్కి ఇంత పెట్టేసి విత్ షిప్పింగ్తో సహా, మేకింగ్తో సహా ఈ బడ్జెట్లో మన ఇంటికి వచ్చేస్తుందంటే యూ షుడ్ అప్రిషియేట్. అది నేను చెప్పేది. దాని రివర్స్గా తీసుకోకండి మీనింగ్ అనేది, ఓకేనా? 500 రూపీస్ ఈజ్ ఎ ప్రైస్. మీకు ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి, మీకు చూపించేస్తాను. దిస్ ఈజ్ అ బేబీ పింక్ కదా, ఇదిగో. దిస్ ఈజ్ అ పర్పుల్. ఇప్పుడంతా బేబీ పింక్ పర్పుల్ మీదే నడిచేస్తుంది ఈ ఇయర్ ట్రెండింగ్ అంతా కూడా. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ కాంబినేషన్ విత్ బేబీ పింక్ అండ్ పర్పుల్ సీజెడ్స్ వచ్చాయి, సేమ్ కట్టుతీగ. అండ్ ద ప్రైస్ ఈజ్ సేమ్, దట్ ఈస్ 500. ఓకే, ఇందులోనే కొంచెం డిఫరెన్స్తో మీకు ఇంకొక చైన్ కూడా చూపించేస్తాను. ఇవి కూడా సీజెడ్ బీడ్స్, కాకపోతే ఇక్కడ డౌన్లో వచ్చేసింది సీజెడ్ బీడ్ అనేది.
గోల్డ్ కలర్ ఆర్ ఎల్స్ యూ కెన్ సే మడ్ కలర్ అని చెప్పొచ్చు. రెగ్యులర్గా ఈ కలర్లో సీజెడ్స్ అంత ఈజీగా రావు. ఐ ఫీల్ సంథింగ్ న్యూ అండ్ సంథింగ్ డిఫరెంట్ వెన్ కంపారిటివ్లీ అదర్ థింగ్స్. ఓకే, మడ్ కలర్లో ఉండే సీజెడ్ బీడ్స్, వీటికి కూడా ప్రైసింగ్ అయితే సేమ్ అండి. మీకు చూస్తే కనుక ఇదిగో ఇలా వచ్చేస్తుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 500. ఇక్కడ ఏంటంటే అలైన్మెంట్ కింద సెంటర్కి వచ్చేసింది అనమాట. పెండెంట్ ప్లేస్లో పెండెంట్కి అడ్జసెంట్గా బీడ్స్ వచ్చేసాయి. ఇక్కడికి వచ్చేసి ఏంటంటే సైడ్స్కి ఇచ్చేసాం. ఇదిగో ఇలాగా సైడ్స్కి వచ్చేసాయి. పీసెస్ అన్నీ కూడా సైడ్స్కి వచ్చేసాయి. ఓకే, అండ్ ఇందులో మీకు మళ్ళీ ఇంకో కలర్ కాంబినేషన్, దట్ ఈస్ ఇదిగో ఇలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో మీకు పెండెంట్ ప్లేస్లో పర్పుల్ సీజెడ్స్ వస్తాయి. ఆ షైనింగే వేరు ఉంటుందండి. సీజెడ్ షైనింగే వేరు ఉంటుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్లీ ఇన్ బిట్వీన్ ద లెంత్ ఆఫ్ 18 to 20 inches లెంత్లో ఉన్నాయి. ఒక్కసారి లెంత్ కూడా నోటీస్ చేసుకోండి. ఓకే, దెన్ విల్ గో విత్ రియల్ బ్లాక్ డైమండ్స్. చాలా రోజులు అవుతుంది కదా వీటి మీద వర్క్ చేయక, రియల్ బ్లాక్ డైమండ్స్ మీద. ఎస్, చూడండి ఇవన్నీ కూడా రియల్ బ్లాక్ డైమండ్స్. అండ్ కింద యూజ్ చేసినవన్నీ కూడా రియల్ రూబీ. రియల్ రూబీస్లో ఇలా డ్రాప్ షేప్లో ఇంతకు ముందు అంటే మోర్ దెన్ 1 or 1.5 year ముందు చాలా వర్క్ చేసుకున్నాం. మీకు గుర్తున్నాయో లేవో ఆ డిజైన్స్. సో అగైన్ మళ్ళీ కాకపోతే ఇప్పుడు కంప్లీట్గా రియల్ రూబీ మీద చేసాము. బ్లాక్ విత్ రియల్ రూబీ కాంబినేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే బ్లాక్ విత్ రియల్ రూబీ కాంబినేషన్లో చేసాము. అండ్ ఇక్కడ యూజ్ చేసిన రూబీ, ఈ బ్లాక్ డైమండ్స్ మీరు రియల్ గోల్డ్లో హ్యాపీగా వితౌట్ ఎనీ హెజిటేషన్గా వాడుకోవచ్చు. ఇదంతా కూడా క్యారెట్ వైజ్గా ఉంటుంది రూబీ అనేది. ఎప్పుడైతే రూబీ ప్లేస్లో మెరూన్ వస్తుంది అనుకోండి, ఆ మెరూన్కి మీకు ఇంత కాస్ట్ పడుతుంది. ఈ రియల్ రూబీకే ఇంత కాస్ట్ పడుతుంది. కంపల్సరీగా క్యారెట్ వైజ్గానే ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్టే ప్రైసింగ్ ఇచ్చేసాను. అండ్ మధ్యలో ఏంటంటే చిన్నగా నాజుకైన గోల్డ్ పైప్స్ ఇచ్చేసాను. వీటి మీద అంతా చెక్కనం వచ్చేసింది చూడండి. ఇవన్నీ రియల్ బీడ్స్. దీని తగ్గట్టుగా వర్క్ ఉండాలి అన్నట్టుగా ఇంత స్టైలిష్గా ఉండే ఈ బీడ్స్ని ఇచ్చేసాము. ఈవెన్ ఫర్ ద గోల్డ్ స్ట్రైప్స్కి కూడా చూడండి ఎంత బాగా వచ్చేసిందో కార్వింగ్ వర్క్ అనేది. ఇది గోల్డ్లో చేత ఉంటుంది కదా, అలా చేతి మీద చేస్తేనే ఈ వర్క్ వచ్చేస్తుంది అనమాట. మీకు ఇది లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 inches లెంత్లో వచ్చేస్తుందండి. దీనికంటూ ఒక కౌంట్ ఉంది. ఆ కౌంట్ ప్రకారం చేసేసాము. బీడ్స్ కానీ లైక్ ఆ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని ఇచ్చామన్నమాట. మళ్ళీ మీరు లెంత్ పెంచాలి అంటే కనుక మళ్ళీ ప్రైసింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 18 inches ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇదిగోండి మీకు నేను నెక్కు వేసాను కదా, ఇలా వచ్చేస్తుంది. మీకు ఇది సింగిల్ లైన్లో మేక్ చేసి ఇవ్వమన్నా మేక్ చేసిస్తాను. సింగిల్ లైన్లో మేక్ చేయడం అంటే ఏంటంటే ఇక్కడ నేను డబల్ లైన్ చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఈ డౌన్ లైన్ వచ్చేస్తుంది. మీకు ఒకటే లైన్లో కూడా మేక్ చేసేసుకోవచ్చు. లేదు కొంచెం హెవీగా, ఎనీవే రియల్ బీడ్స్ కదా, అదొక మంచి సెట్ లాగా ఉంటుంది, కాస్త అఫీషియల్గా ఉండే శారీస్ మీదకి వేస్తాను అంటే యూ గో విత్ డబల్ లైన్. దీని బ్యూటీ దేని కిందికి రాదు. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ మీకు రియల్ బ్లాక్ డైమండ్స్లో కాకుండా స్పిన్నల్స్తో వేస్తే ప్రైస్ తగ్గుతుంది. మీకు అలా కూడా నేను చాయిస్ ఇచ్చేస్తాను. ఇఫ్ యూ విష్ టు పే దట్ అంటే మీకు అలా కావాలనుకుంటే దాంట్లో కూడా నేను మేక్ చేసి ఇస్తాను. ఇక్కడ యూజ్ చేసినవి రియల్ బ్లాక్ డైమండ్స్. నేను ఏమంటున్నానంటే ఇక్కడ రియల్ రూబీయే వేస్తాను. మళ్ళీ ఇక్కడ రియల్ రూబీ కాకుండా వేరేది వేసామనుకోండి మీకు ఈ లుక్ రాదు, ఈ షేప్ కూడా రాదు, ఈ కలర్ కూడా కాదు. సో కంపల్సరీ ఇక్కడ నేను రియల్ రూబీ వేయాల్సిందే. దీనికి ఆల్టర్నేటివ్ ఏమి ఉండదు. కానీ ప్రైస్ తగ్గించుకోవాలంటే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈ రియల్ బ్లాక్ డైమండ్స్ ప్లేస్లో స్పిన్నల్స్ వాడచ్చు. అలా వాడితే కనుక మీకు ప్రైస్ తగ్గుతుంది. కానీ దీని బ్యూటీ దీనిదేనండి. దీన్ని దేంతో రీప్లేస్ చేయడానికి లేదు. ఓన్లీ వెన్ కమ్స్ టు ద ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఎఫర్ట్ చేయలేము అనుకుంటేనే యూ గో విత్ ద బ్లాక్ స్పిన్నల్. అఫ్ కోర్స్ అది బాగాలేదా అంటే అది కూడా బాగుంటుంది. ఇది చూడనంత వరకు అది బాగానే ఉంటుంది. వీటిని ఈ పార్ట్ అంటే ఇక్కడ ఇదంతా తీసేస్తాను. ఈ రూబీ ఇలాగే ఉంచేసి స్పిన్నల్స్ వేస్తాను. ఈ పీస్ చూడనంత వరకు బ్లాక్ స్పిన్నల్ బాగానే ఉంటుంది. వన్స్ ఇది చూసాక ఈ క్వాలిటీ ముందు అది వద్దనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఏదైనా అంతే కదా. నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ చూసినప్పుడు దానికంటే కిందిది వద్దనిపిస్తుంది. సో ఇక్కడ నేనేమంటున్నాను అంటే మీకు రియల్ బ్లాక్ డైమండ్స్లో కావాలంటే వెళ్ళండి. నేను అంత బడ్జెట్ పెట్టలేను అంటే యూ గో విత్ బ్లాక్ స్పిన్నల్స్. అంటే డిజైన్ నచ్చి పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా మనం సాటిస్ఫై చేయాలి కదా. అందుకని
ఇవి వచ్చేసి ఇయర్ రింగ్ ఇలా డ్రాప్ ఇచ్చేసాను. ఓకే, వీడియో చేస్తున్నంతసేపు బాగానే ఉంటుందండి. కానీ మీరు కూడా ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. ఇన్ని డిజైన్స్ చూపిస్తూనే ఉన్నాను కదా బ్లాక్స్లో. ఇవన్నీ మేక్ చేసి మీకు పంపించాలి అంటే మాకు ఎంత టైం పడుతుంది? మీరే ఒక్కసారి ఆలోచించండి లాజికల్గా. ఆల్మోస్ట్ రైట్ నో ఇప్పుడు నేను ప్రతి పీస్ కూడా దగ్గర 5 పీసెస్ రెడీగా పెట్టుకున్నాను. 5 పీసెస్ రెడీగా పెట్టుకొని మీకు వీడియో చూపించేస్తున్నాను. ఐ డోంట్ నో విచ్ పీస్లో నాకు ఆర్డర్ ఎలా ఎక్కువ వస్తాయని ఎలా తెలుస్తుంది? నాకు నచ్చిన డిజైన్స్ అన్నీ నేను చేస్తూ వెళ్తున్నాను. మినిమం 5, కొన్ని అయితే 7, కొన్ని 4 కలెక్షన్స్ అలా చేసి పెట్టుకొని వీడియో తీస్తున్నాను. కొన్ని పీసులు వచ్చేసి 80 ఆర్డర్లు వస్తాయి, కొన్ని పీసెస్ వచ్చేసి 10 ఆర్డర్లు వస్తాయి, కొన్ని పీసెస్ వచ్చేసి 150 ఆర్డర్స్ వస్తాయి కదా. ఇదంతా కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ కాబట్టి నేను అందుకే ఏం అడుగుతున్నాను అంటే కొంచెం టైం ఇవ్వండి, 3 to 4 days టైం ఇవ్వండి. ఎమర్జెన్సీ ఉంది అంటే నాకు పేమెంట్ చేసే ముందు ఒక్క మెసేజ్ చేయండి, మేడం ఇది సిచ్యువేషన్, మీరు ఇవ్వగలరా ఇవ్వలేరా, ఇస్తాను అంటే ఇస్తాను అని చెప్పేస్తాను, ఇవ్వలేను అంటే ఇవ్వలేను అని చెప్పేస్తాను. మీరు కూడా కొంచెం లాజికల్గా ఆలోచించండి బిఫోర్ బ్లేమింగ్ ద అదర్ పీపుల్. నేను నిన్న పే చేశాను, మార్నింగ్ పే చేశాను, నైట్కి ట్రాకింగ్ కావాలి, రేపు పొద్దుకల్లా ఐటెం కావాలంటే ఇది జ్యువెలరీ అండి, కొంచెం మేక్ చేయాలి కదా, కొంచెం టైం పడుతుంది కదా, కాస్త ఓపిక నాకు మీకు ఇద్దరికి ఉండాలి కదా. ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి. మీ ఐటెం మీకు క్షేమంగా పంపిస్తాం, కాకపోతే కాస్త మేకింగ్కి మీ కస్టమైజేషన్కి కొంచెం టైం పడుతుంది అంతే. 2350 ఇస్ అ ప్రైస్. మీకు ఇంకొక బ్యూటీని కూడా చూపించేస్తాను. వా, ఇవి వచ్చేసి అన్నీ ఏంటంటే స్క్వేర్ లాగా వచ్చేస్తాయి. బ్లాక్ ఈజ్ బ్లాక్ అండి. బ్లాక్ కిందికి అసలు ఏది రాదు. అందుకే ఎన్ని డిజైన్స్ చేసినా ఇంకా తనివి తీరట్లేదు. ఇంకొకటి వన్ మోర్ న్యూ డిజైన్. ఎస్, ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్లో ఉంటుంది. స్క్వేర్ టైప్లో కటింగ్ బీట్స్ వచ్చేస్తాయి. ఇలాగా కంప్లీట్గా బ్లాక్ లెనిన్ శారీస్ మీదకి వెయ్యండి, చాలా చక్కగా ఉంటాయి. కొన్ని కైండ్ ఆఫ్ అకేషన్స్కి ఖచ్చితంగా నల్లపూసలే వెయ్యాలి, వేసుకొని తీరాలి. అన్నిటికీ నగ నట్రా ఏంటి పెద్ద పెద్ద సెట్లు పెద్ద హారాలు వేసుకొని వెళ్ళలేం కదా. ఇఫ్ యు ఆర్ టూ ప్రొఫెషనల్ అనుకోండి, దెర్ ఈజ్ నో వే, యూ డోంట్ హ్యావ్ ద రైట్ ఛాన్స్. అలా వేసుకొని వెళ్ళే ప్రొఫెషన్స్ కొన్ని ఉంటాయి, వెళ్ళకూడదు కూడా. అలాంటి ప్రతి అకేషన్కి మనం బ్లాక్ బీడ్స్ వేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, మనకి కూడా ఒక యూనిక్నెస్ తెప్పించుకోవచ్చు కదా బ్లాక్ బీడ్స్తో. అండ్ మోరోవర్ ఇవన్నీ పెద్ద టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ కాదండి. కొన్ని రియల్ బీడ్స్ వాడితే మాత్రమే కొంత ఎక్స్పెన్సివ్, అదర్వైజ్ మీకు 1000లో మంచి బ్లాక్ బీడ్స్ బోల్డ్ అని వస్తాయి. ఇక్కడ కూడా ఫ్లాట్లో ఉండే ఆనెక్స్ యూజ్ చేశాను. దీస్ ఆర్ ద రియల్ ఫ్లాట్ ఆనెక్స్ బీడ్స్. అండ్ గోల్డ్ కట్టింగ్స్ వాడాను అనమాట. మళ్ళీ సన్నగా నైస్గా ఉండే స్ట్రైప్స్ వాడాను. వెనకాలకి స్పిన్నల్స్ ఇచ్చేసాను. ఆల్మోస్ట్ లెంత్ వచ్చేసి ఒక 22-24 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. వీటికి వచ్చేసి ఒక బొల్లి ఇయర్ రింగ్స్ వచ్చేసాయి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి. బ్లాక్లో దాదాపు గోల్డ్ కాంబినేషన్ ఇచ్చాను అంటే మీరు గోల్డ్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్ పేరప్ చేసినా చాలా చాలా చక్కగా ఉంటుంది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 890. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూట్ పై. ఎంత ముద్దొచ్చేస్తున్నాయో కదా. నిజంగా చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఏది చాలా బాగుంది అంటే ఐ కాంట్ టెల్. కరెక్ట్గా నేను చెప్పలేను. నాకు ఏది బెస్ట్గా అనిపించిందో ప్రతి బెస్ట్ కలెక్షన్ను మీతో షేర్ చేస్తున్నాను. నాకు ఇది బెస్ట్గా అనిపించిందా ఇది మీతో షేర్ చేస్తున్నాను, ఇంకోటి బెస్ట్గా అనిపించిందా ఇంకోటి మీతో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 20 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుందండి లెంత్. ఇక 2 చిన్న పెండెంట్స్ వచ్చేసాయి, చిన్న పలకసర్లను ఇచ్చేసాం. ఎంత బాగున్నాయో కదా. అండ్ బ్లాక్ వచ్చేసి బ్యాక్ స్పిన్నల్స్ వచ్చేస్తాయి. వా, ఒక చిన్న చైన్ ఇలా వేసుకొని వెళ్ళినా నిజం చెప్పండి ఎంత బాగుంది. యూనిక్గా ఉన్నాయా లేవా? ఎంతమంది దగ్గర ఇలాంటి కలెక్షన్స్ ఉంటాయి చెప్పండి. ఇవి మన కోసం మనం డిజైన్ చేసుకున్నాం కదా, సో ఖచ్చితంగా యూనిక్గానే ఉంటాయి. స్మాల్ సైజ్ ఆఫ్ పల్కసలను యాడ్ చేస్తూ చిన్న పెండెంట్స్ విత్ బ్లాక్ ఆనెక్స్ బీడ్స్, మధ్యలో వచ్చేసి నక్షిబాల్ ఇచ్చేసాము. బట్ ఏదేమైనా సూపర్గా ఉందండి. అసలు శారీస్ మీదకి ఒక చిన్న పీస్ వెయ్యండి, ఇది
ఖచ్చితంగా ఒక్కరు కాదు, మీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఒక లుక్ ఖచ్చితంగా దీని మీద వేస్తారు, వేయాల్సిందే, వేసి తీరాల్సిందే, అంత బాగుంటున్నాయి. అబ్బా ఇవి రియలా ఆర్టిఫిషియలా అని ఒక్కసారి ఖచ్చితంగా అడుగుతారు, అడగాల్సిందే కూడా. ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసిన డిజైనింగ్ కావచ్చు, మెటీరియల్ అవ్వచ్చు, ఆల్మోస్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద గోల్డ్ రెప్లికాస్. నమ్మండి, చాలా చాలా చక్కగా ఉంది. అప్రాక్సిమేట్లీ ఒక 20 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుందండి లెంత్. అందుకే ప్రతి వీడియోలో కూడా అదే చెప్తున్నాను, ఒకవేళ నల్ల పూసలు వేసుకుని అలవాటు లేకపోతే వేసుకోవడం స్టార్ట్ పెట్టండి. నో డౌట్ యూ విల్ గెట్ ఏ గుడ్ కాంప్లిమెంట్స్. 850 ఈజ్ ఎ ప్రైస్. ఎన్ని చూపించాలి అంటే ఒక గంట కాదు కదా, అలా చూపిస్తూనే ఉంటాను నల్లపూసలో డిజైన్స్. ఓకే, అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ రెప్లికా. అదే నేను చెప్పేది కూడా అదే. ఏది బాగుంది ఐడెంటిఫై చేయలేకపోతున్నామండి. అన్నిటికీ అన్నీ చక్కగా ఉన్నాయి. ఏది ఫస్ట్ మెడలో వేసుకోవాలంటే నాకు తెలియదు, ఏది ఫస్ట్ మెడలో వేసుకోవాలి, ఏది నెక్స్ట్ మెడలో వేసుకోవాలి. నేను నిజంగానే చెప్తున్నాను, ఏం వేసుకోవాలో అర్థం కాక కూడా ఒక్కొక్కసారి నేను వేసుకోవట్లేదు. అరే ఇది బాగుందా అది బాగుందా అని ఆలోచించేసరికి ఉన్న టైం అంతా గడిచిపోతుంది. దిస్ ఈజ్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ గోల్డ్ రెప్లికా పెండెంట్. మిడిల్ వచ్చేసి రూబీ స్టోన్ వచ్చేస్తుంది, అవుటర్ అంతా కూడా చాలా చక్కగా వచ్చేసింది కార్వింగ్ అనేది. ఇది కూడా డీటెయిల్గా వచ్చేసింది అనమాట కార్వింగ్ అనేది. దీనికి ఒక బ్యూటిఫుల్ గుండ్లు అటాచ్ చేసాము. వీటితోనే, ఈ గుండ్లతోనే మీకు గోల్డ్ లుక్ వస్తుంది. అది అర్థం చేసుకోండి. ఎందుకు ప్రతి దాంట్లో ఇవి యాడ్ చేస్తున్నారు అంటే వాటితోనే కదా మీకు గోల్డ్ లుక్ వచ్చేది, వాటితోనే కదా వీటి బ్యూటీ పెరిగిపోయేది. ఇవి ఇయర్ రింగ్స్. ఇది కూడా లెంత్ 20 ఇంచెస్లో వచ్చేస్తుందండి, 22 ఇంచెస్లో వచ్చేస్తుంది. భలే ముద్దుగా ఉంది. ఈ వీడియోలో నుంచి అయితే మీరు పర్టికులర్గా 1 or 2 కలర్స్ లైక్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టమైన పని. మీరు ఎంత ఫిల్టర్ చేసినా కూడా మినిమం ఒక 4 to 5 ఐటమ్స్ అయితే ఇట్లా తీసి పక్కన పెట్టేసుకోవాలి, ఇది ఆర్డర్ చేసుకోవాలి. అంత చక్కగా ఉంది. ఓకే, చూస్తున్నారు కదా క్వాలిటీ ఎంత బాగుంది అనేది. సూపర్. 1390 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు ఇప్పుడు ఇంకో కలెక్షన్ చూపించేస్తాను. అది యాక్చువల్గా కస్టమర్ ఆర్డర్, బట్ ఎనీవే ఇవాళ బ్లాక్ బీట్స్ చేస్తున్నాం కదా అని చూపిస్తున్నాను. నేను ఈ వీడియో పోస్ట్ చేసి నాకు తెలిసి ఒక 6 months అయినా అయ్యి ఉంటుందేమో, బహుశా మోర్ దెన్ 6 months కావచ్చు. పల్కసర్ల మీద బిగ్ సైజ్ ఆఫ్ పల్కసర్లు వస్తాయి. మధ్యలో అంతా కూడా ఆనెక్స్ బీడ్స్ ఇచ్చేసాము. 2 lines వస్తాయి. ఇవి ఏంటంటే లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్లీ 26 కాదు 24 నుంచి 26 inches లెంత్లో వచ్చేస్తుంది. బిగ్ సైజ్ ఆఫ్ పల్కసర్లు వస్తాయి అన్నమాట. ఇది ఫస్ట్ నేను డిజైన్ చేసింది కూడా ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ కోసమే చేశాను. నిజం చెప్పాలంటే ఈ డిజైన్ నా కోసం నేనైతే చేసుకోలేదండి. ఫస్ట్ ఇప్పుడు కాదు, 6 months బ్యాక్ నేను డిజైన్ చేసినప్పుడు మాట చెప్తున్నాను, ఆ సందర్భం చెప్తున్నాను. ఎందుకో నాకు ఫస్ట్ ఇది డిజైన్ చేయాలంటే అంతగా నచ్చలే ఈ డిజైన్. ఏం బాగుందిలే, ఉట్టిగా ప్లెయిన్ గుండు, ప్లెయిన్ నల్లపూసలు వేసుకుంటే అంత అందంగా ఉండకపోవచ్చు, ఇంకో రకంగా ఉంటుందేమో అనుకున్నా. బట్ నో, దట్ ఈస్ నాట్ ట్రూ. దిస్ ఈజ్ బ్యూటిఫుల్. నేను ఊహించిన దానికంటే బాగుంది. చెప్తున్నాను కదా, 6 months బ్యాక్ వీడియో ఇప్పటివరకు ఒక 42-43 పీసులు అయితే ఖచ్చితంగా చేసి ఉంటాం. ఇంకా ముందు ఎన్ని చేస్తాం అనే సంగతి నాకు తెలియదు. ఎనీవే ఇవాళ బ్లాక్ బీడ్స్ వీడియో కాబట్టి ఇది చూపిస్తున్నాను. ఇది చూసిన దానికంటే వేస్తే బాగుంటుందండి. అండ్ ఒక మాట చెప్పిన, ఈ పర్టికులర్గా ఈ డిజైన్ మీకు ఎవరి మెడలో అయినా కనిపించింది అనుకోండి, కేర్ ఆఫ్ మనదే అనుకోండి, నో డౌట్. నేను చెప్తున్నాను కదా, కేర్ ఆఫ్ మనదే అనుకోండి, ఇవి మన ప్రోడక్ట్సే, హ్యాపీగా వేసేసుకోండి. ఇవన్నీ పలకసర్లు అండి, కాస్త బరువుగా ఉంటాయి. మీరు 1 gram కాదు అంటే నమ్మరు, ఖచ్చితంగా నమ్మరు. ఇది గోల్డ్ అని అంటారు వాళ్ళు. సరే మీ ఇష్టం, మీరు చెప్పుకుంటే గోల్డ్ అని చెప్పేసుకోండి. బట్ చివరిగా ఒక్కసారి నా పేరు చెప్పరా,
ఎందుకంటే మళ్ళీ మీరు గోల్డ్ అని చెప్పేసి నాకు ఆర్డర్స్ రావు కదా. చూడడానికి అలాగే ఉంటుందండి యాజ్ ఇట్ ఈస్గా. మనం ఇది టచ్ చేసినా కూడా గోల్డ్ బాల్స్ చేయించుకున్నారా అన్నంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి లాంగ్ లెంత్లో వచ్చేసింది. 24 to 26 ఇంచెస్ ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. మీకు ఇంత హెవీగా వేయలేనంటే 1 లైన్ వేసుకోవచ్చు. బట్ 1 లైన్ ఎందుకో బోసిగా అనిపిస్తుందండి. నేను జనరల్గా హెవీగా సజెస్ట్ చెయ్యను. బట్ ఇదైతే 2 లైన్సే వేసేసుకోండి. చూడండి 2 లైన్స్ వేస్తే ఎంత నిండుగా ఉంది. 1 లైన్ వేస్తే ఎలా ఉంది, కొంచెం బోడిగా ఉంది కదా. లేదు 2 లైన్సే వేయండి. 3 అయితే మరీ హెవీగా అయిపోతాయి. 2 లైన్స్ చాలు మనకి. వేసేసుకొని హ్యాపీగా వెళ్ళిపోదాం. అందరూ పెద్ద పెద్ద నగలు వేసుకొని వస్తే మనం నల్ల పూజలు వేసుకొని వెళ్ళిపోదాం. ఖచ్చితంగా వాళ్ళ నగలను పక్కన పెట్టేసి బ్లాక్ బీడ్స్ని చూస్తారు. చూసేలా చేద్దాం. 1900 ఈజ్ ప్రైస్. ఒక మేడం ఉంటుంది, తిరుపతి అనుకుంటా. షీజ్ బొట్టికి రన్ చేసుకుంటుంది. బట్ తనొక్కది అసలు ఎన్ని ఆర్డర్స్ పెట్టేసిందంటే ఆ మేడము ఎక్కడికి వెళ్ళినా దీన్ని మాత్రం వదలట్లేదంట. బంగారం పక్కన పెట్టేసుకొని మీ జ్యువెలరీ వేసుకుని వెళ్ళిపోతున్నానండి నేను అని ఈ మధ్య మెసేజ్ పెట్టింది. కాసేపు నవ్వుకున్నాను, తర్వాత సంతోషపడ్డాను. నిజంగానే మన నల్లపూసలు అంత బాగా పనిచేస్తున్నాయా, జ్యువెలరీని తీసేసి పక్కన పెట్టుకొని వేసుకునేలా చేస్తున్నాయా? ఎవరికి మాత్రం హ్యాపీ అనిపించదు చెప్పండి. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ అండ్ లిజనింగ్ దట్ కామెంట్ ఆర్ కాంప్లిమెంట్, వాట్ ఎవర్ ఇట్ మే. 1900 ఈజ్ ఎ ప్రైస్. ఇంకా చూపించాల్సినవి కూడా ఇంకా చాలా చాలా ఉన్నాయి. బట్ షెల్ వి పోస్ట్ పోన్ దిస్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఇట్ బికేమ్ టూ లాంగ్. మీరు ఒకేసారి ఇన్ని ప్రోడక్ట్స్ చూపించినా కూడా ఐ డోంట్ నో హౌ ఫార్ యూ రిసీవ్. ఓకే సరే, ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. సో నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ అప్పటి వరకు రిక్వెస్టింగ్ యూ ఆల్ ద పీపుల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నల్ల పూసలు అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. అది కూడా ఒక రకమైన హెల్పే కదా మీ ఫ్రెండ్స్కి మీరు చేయడంలో. మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకి నచ్చొచ్చు, వాళ్ళకి విపరీతంగా నచ్చొచ్చు కదా. సో జస్ట్ ఒక క్లిక్తో ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.